రోజు రోజుకు స్మార్ట్ ఫోన్ల వాడకం పెరుగుతోంది. అయితే మొబైల్స్ అతి వాడకం, వాటిపైనే ఆధారపడడం ఇబ్బందికరమని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. సమాచారం, సోషల్ మీడియా, రోజువారీ వ్యవహారాలకు తోడ్పడే టూల్స్ ను యాక్సెస్ చేయడంలో స్మార్ట్ ఫోన్లు బాగా యూస్ఫుల్ అనడంలో సందేహం లేదు. రోజువారీ పనుల పట్ల అప్రమత్తంగా, జాగరూకతతో వ్యవహరించే వారిలో స్మార్ట్ ఫోన్ వాడకం సమస్యగా పరిణమించే అవకాశం తక్కువగా ఉంటుంది. అయితే స్మార్ట్ ఫోన్ల మీద ఎక్కువ సమయాన్ని గడపడం, నియంత్రణ లేకపోవడం మీ రోజువారీ ముఖ్యమైన పనులకు తీవ్రంగా విఘాతం కలిగిస్తుంది. మొబైల్స్ ఎక్కువగా వాడుతూ ప్రస్తుత క్షణం మీద దృష్టి సారించలేకపోతుంటే ఏకాగ్రతను పెంచే యోగా, ధ్యానం, ప్రాణాయామం మేలు చేస్తాయి. ఇవి ప్రధాన సమస్యలు. నిద్రకు భంగం కలిగించడం, మెడ, భుజాల నొప్పులు వంటి శారీరక సమస్యలకు కొంతవరకు మీ మొబైల్ కారణమవుతోంది. మొబైల్లో చూసే కంటెంట్ వారితో పోల్చుకోవడం లాంటి పనుల వల్ల మానసికంగా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. జూదం, మాదక ద్రవ్యాల మాదిరిగా స్మార్ట్ ఫోన్ల అతివాడకాన్ని వ్యసనంగా పరిగణించడం లేదు. అయితే కొన్ని గుణాలు వ్యసనాన్ని పోలి ఉండడం గమనార్హం. ముఖ్యంగా ఫోన్ను పక్కన పెట్టిన కొద్ది నిమిషాల్లోనే తిరిగి దాన్ని పదే పదే చెక్ చేస్తున్నట్లయితే మీ పరిస్థితి గురించి సందేహించాల్సిందే. ఫోన్ను చేతిలోకి తీసుకుంటున్నప్పుడు ఓసారి ప్రశ్నించుకోవాలి. ఏదైనా పని కోసమా, అలవాటుగా తాకుతున్నారా అని ఆలోచించాలి. అదే పనిగా ఫోన్ వాడడం కన్నా ఆరు బయటకు వెళ్లడం, ఆత్మీయులతో గడపడం వంటి ముఖ్యమైన పనులకు ప్రాధాన్యమివ్వాలి. ఫోన్ వాడకం సమయాన్ని నిర్దేశించుకోవాలి. కావాలంటే ఉదయం, రాత్రి వేళల్లో ఓ గంట సేపు ఫోన్ వంక చూడొద్దని నిర్ణయించుకోవాలి. ఫోన్ లేకుండా బయట నడవడం, వ్యాయామం చేయడం, రాత్రివేళ పుస్తకం చదవడం వంటి ఆరోగ్యకరమైన పనులు కూడా చేయొచ్చు. బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎవరికోసమో ఎదురు చూస్తున్నప్పుడు విసుగు పుట్టిన పరిస్థితిని ఆస్వాదించడం అలవాటు చేసుకోవాలి. బోర్ కొడుతోందని ఫోన్ చూడకుండా పరిసరాల్ని, చుట్టుపక్కల వ్యక్తుల్ని గమనిస్తూ ఉంటే విసుగు దానంతటా అదే పోతుంది. అవసరం లేకపోయినా ఎప్పుడెప్పుడు ఎలాంటి భావోద్వేగాలకు గురైనప్పుడు ఫోన్ను వాడుతున్నారో గుర్తించగలిగితే సగం పని అయిపోయినట్లే. వీలైతే ఒకరోజు మొత్తం ఫోన్కు దూరంగా ఉండడానికి ప్రయత్నించొచ్చు. మరో రోజు ఫోన్ను ఇంట్లోనే పెట్టి బయటకు వెళ్లి రావచ్చు.